కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏం చేశారని ప్రశ్నించారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ ఎందుకు పోటీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ మైనార్టీలకు చేసింది శూన్యమంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. అంటే మీ నాయనకు 119 కాన్స్టిట్యున్సీలో ఆయన ఒకటి గజ్వేల్ పోతే 118 ఉంటాయి. 118 కాన్స్టిట్యున్సీ వదిలేసి ఒక కామారెడ్డి మైనార్టీ కాన్స్టిట్యున్సీ దొరికిందా నీకు? దాని మీద సమాధానం చెప్పు. ఫస్ట్ ఆయనే చేయడం వల్ల మా పార్టీ నన్ను నిజామాబాద్ పంపించి రేవంత్ రెడ్డికి అక్కడ పంపించడం, మీ నాయన కూడా ఓడిపోయిండు, రోడ్డు మీద వచ్చిండు, నేను కూడా ఓడిపోయి నేను కూడా రోడ్డు మీద వచ్చిన. అంటే మైనార్టీ మీద ఎంత ప్రేమ ఉన్నది మీ నాయనకు నీకు? 10 సంవత్సరాల్లో నువ్వు 12% రిజర్వేషన్ ఇచ్చినావు రవై. 11 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక వైస్ ఛాన్సలర్ ఇచ్చినావా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్లో ఒక మెంబర్ అన్న మైనార్టీ ఇచ్చినావా? మరి ఏది ఇవ్వకుండా ఇక్కడ వచ్చి మంత్రి పదవి లేదంటే మరి ఏం చేద్దాం? మేము 4-5 ఇస్తే 4-5 కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయాయి, మీ టీఆర్ఎస్ వాడు కూడా ఓడిపోయాయి, ముస్లిం క్యాండిడేట్స్ మొత్తం ఓడిపోయాయి, ఎక్సెప్ట్ ఎంఐఎం ఆల్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అందరూ ఓడిపోయాయి. అయినా కాంగ్రెస్ పార్టీ తక్షణమే నేను ఓడిపోయినా కూడా నన్ను తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్గా చేస్తూ నిన్ననే మీరు గవర్నమెంట్ పోర్టల్లో కూడా చూసినారు, క్యాబినెట్ ర్యాంక్ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ నువ్వు 10 సంవత్సరాల్లో మొత్తం అన్యాయం చేసినారు మైనార్టీస్కి. ఉర్దూ లైబ్రరీస్ బంద్ అయిపోయినాయి, ఉర్దూ కంప్యూటర్ సెంటర్స్ బంద్ అయిపోయినాయి, స్కూల్స్ బంద్ అయిపోయినాయి, కాలేజెస్ బంద్ అయిపోయినాయి. మేము వచ్చి 2 నెలలు కూడా 60 రోజులు కూడా కాలే రాగానే గవర్నమెంట్ జీపీస్లో అడ్వకేట్ జనరల్ తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటుంది. ఫస్ట్ టైం అడ్వకేట్ జనరల్గా ఒక ముస్లిం ఇమ్రాన్ను అడ్వకేట్ జనరల్గా నియమించడం. ఇప్పటి వరకు